వెల్కమ్ టు RL30 న్యూస్. కాలభైరవుడికి పోలాల అమావాస్య సందర్భంగా మహాభిషేకం. జీవీఎంసీ పరిధి 64వ వార్డు వాంబే కాలనీ శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో కాలభైరవ స్వామికి పోలాల అమావాస్య సందర్భంగా మహాభిషేకం, క్షీరాభిషేకం, ప్రత్యేక హోమాలు, పూజలు ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో జరిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు పోలాల అమావాస్య కాలభైరవుడికి అభిషేకం, హోమములు చేయడం జరిగిందని, దీనివల్ల మన పితృదేవులకు, మన కుటుంబ సభ్యులకు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని, స్వామివారిని కొలిస్తే కోరిన కోరికలు తీరుతాయని దృఢ సంకల్పంతో స్వామిని పూజ చేసి స్వామివారి కృపకు పాత్రులవుతారని అన్నారు. గాజువాక ప్రాంతంలో కాలభైరవ దేవస్థానం నిర్మించడం ఎంతో శుభదాయకమని కొనియాడారు. పరిసర ప్రాంత ప్రజలందరూ స్వామివారిని దర్శించుకుని వారి కోరిన కోరికలు తీర్చుకోవలసిందిగా ప్రజలను అభ్యర్థించారు. అశోక్ నగర్ వాస్తవ్యులు గంగరాజు హనుమాన్ చాలీసా, సుందరకాండ భక్తులకు ప్రవచనాలు వినిపించారు. ఈ కార్యక్రమంలో డి నాగరాజు, ఉషారాణి, అరుణ, కాంతమ్మ, పైడితల్లి, స్వాతి, సావిత్రమ్మ, లక్ష్మమ్మ, చిన్నమ్మలు, జి కుమారి, కె భవానీ, రూపాదేవి, జి పద్మ, సత్యవతి, ఆడారి లక్ష్మి ఈ కార్యక్రమంలో మరియు ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ భక్తులందరూ పాల్గొన్నారు. మహాశయులందరూ కూడా విజ్ఞప్తి, ఈ రోజున శ్రావణ బహుళ అమావాస్య మహాపర్వదినం, పితృదేవతలకి అత్యంత ప్రీతిపాత్రమైనది. అలాగే స్థిరవారం మకా నక్షత్రంలో శివనగ్నంలో ఈ రోజున పడ్డం వలన ఎవరైతే ఈ పితృదేవతలకి తర్పణాలు కానీ, పితృదేవతలకి ఇటువంటి కాలభైరవ క్షేత్రపాలకుల్లో యజ్ఞం కానీ చేస్తే కలియుగంలో అత్యంత ప్రతిష్టాత్మక సంతానం లేని వారికి సంతానము, అలాగే నరకోశ, దృష్టిదోష, వాసుదోషాలకు నివారించబడతాయి. అత్యంత ప్రతిష్టాకరమైన యజ్ఞము కాలభైరవుని యొక్క సాన్నిధ్యంలో చేస్తున్నాం కాబట్టి అందరూ పాల్గొని పితృదేవతల యొక్క అనుగ్యం ఉంటే సంతానం కలిగి, భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన దాంపత్యం కలిగి, అలాగే ఈరోజు ప్రకృతి వైపరీత్యాలు మనం అన్ని చూస్తున్నాము, వాటన్నింటినీ కూడా రక్షించబడి అనేక రకాలైనటువంటి జ్ఞానాజ్ఞాన దుర్దోషాలు నివారించబడతాయని వేడుకుంటున్నాం. శ్రీమన్నారాయణ, ఈరోజు ఈ గరుడాద్రి కొండపై పోలాల అమావాస్య సందర్భంగా కాలభైరవ స్వామి తాలూకా హోమం అత్యంత అద్భుతంగా జరుగుతుంది. అత్యంత ఇది గుప్తమైనటువంటి హోమాన్ని మరి ప్రజలందరూ ఆలయ ధర్మకర్త మరి మంత్రి మంజుల గారు, చైర్మన్ దొడ్డి రమణ గారు ఆధ్వర్యంలో ప్రతి అమావాస్యకి ఇక్కడ కాలభైరవ స్వామికి హోమం కార్యక్రమం అత్యంత అద్భుతంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని ఈ గరుడాద్రి కొండపై వేయించేస్తున్నటువంటి కాలభైరవ స్వామి, కాలాన్ని శాసించగల శక్తి ఉన్నటువంటి కాలభైరవ స్వామి తాలూకా అభిషేకం, హోమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. గాజువాక నియోజకవర్గంలో గరుడాద్రి కొండపై వేచేస్తున్న కాలభైరవ స్వామికి ప్రతి అమావాస్య కూడా ఇక్కడ కాలభైరవ స్వామికి పంచామృత అభిషేకం, అలాగే మహావామం, అది ఏ తిథిలు పెట్టి ఏ విధంగా హోమం చేయాలన్నది కూడా మన గురువు గారు అయినటువంటి పంతులు గారు ప్రతి అమావాస్యకి కూడా ఇక్కడ వచ్చి మహావామం జరిపించడం జరుగుతుంది. ఈ రోజు మహావామం ఏంటంటే నువ్వులతో మన తాలూకా పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్పణంగా ఇటు 7 తరాలు అటు 7 తరాలకు కూడా ఇది అంకుతుందని చెప్పి, మరి అలాగే నువ్వులు, వరిపిండి, నెయ్యి, పాలుతో కూడిన ఆ యొక్క పిండి పదార్థాలతో మరి ఈ రోజు మహావామం నిర్వహించడం జరిగింది. ఇది మన పితృదేవతల వరకు కూడా అంటుతుందని ఇది పోల అమావాస్యగా నిర్ధారణ చేసి ఈ మహావామంలో కూర్చున్న భక్తులందరికీ అష్టైశ్వర్యాలు కూడా మరి కలిగి, అలాగే ఈ రోజు విశేషం ఏంటంటే శనివారం అమావాస్య రావడం, శనేశ్వరుడికి ఇష్టమైన రోజు, వైకుంఠ నారాయణుడికి ఇష్టమైన రోజు, అలాగే మహా అమావాస్య అంటే భైరవ స్వామికి ఇష్టమైన రోజు, అంతట అద్భుతమైన రోజు ఈ రోజు పడ్డం అమావాస్య. మరి భక్తులందరూ వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆలయం తరపు నుంచి తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.